శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా, లేదా నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేస్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీకు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మిథున రాశి వారికి నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీన రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి. కేతు కన్యా రాశి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంటి స్థిరాస్తి మానసిక ప్రశాంతతపై ప్రభావం ఉంటుంది. గ్రహం యొక్క ప్రభావం గురించి చెప్తున్నా, మళ్ళీ డీప్గా వెళ్తాం. గురు మిథున రాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు రాజు, నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు గురువు కాబట్టి తన రాజ్యాన్ని ఆయనే చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ఈ నెల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రోగ్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్న వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కానీ నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారాల్లో అపోహ రావచ్చు, జాగ్రత్త. ఇంకా ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా మల్టిపుల్గా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కొత్త పెట్టుబడులు బాగా అప్పుడే సేల్స్ అయిపోతుందండి, అడ్వాన్స్ ఇస్తున్నారండి అనే లోపు కనబడదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది నెలంతా, కొంచెం జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల వేగంగా మార్పులు ఉంటాయండి. ఇంట్రాడే షార్ట్ టైంలో లాభాలు అసాధ్యం, కానీ తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరి. టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగంలో చలనం ఉంటుంది కాబట్టి దాని మీద లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. మెటల్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, చాలా మంచిది. ఇంకా ఎలా ఉంటుంది ఉద్యోగస్తుల కింద పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల నుంచి కఠినమైన ఆదేశాలు రావచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు గ్రోత్ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకండి. ఏ విధమైనటువంటి ఉద్యోగస్తులైనా జాగ్రత్త సుమి. కోర్టు విషయాల్లో జాగ్రత్త, డిసిప్లిన్. ఆ కోర్టు పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంత అనుకువగా ఉంటే అంత వచ్చేది. అది ఏ రకమైనటువంటి కేసు అయినా అనుకువతో ఉండి సాధించుకొని రండి, లేదా కాంప్రమైజ్ అవ్వండి, లేదా ఆ యొక్క జడ్జి తీర్మానాన్ని కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఒకటే ఫుల్ ఫేవర్ అని చెప్పలేం, నెగిటివ్ అని కూడా చెప్పలేం. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబంలో శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. భార్య భర్త మీద డామినేషన్, భార్య మీద డామినేషన్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరి మీద ఎవరికెవరు ఒక అవబృధమైనటువంటి ఒక భావన. నాకు తెలుసు ఏంటండి, నేను అనే బదులు మనం అని చూడండి, అద్భుతాన్ని సాధిస్తారు మీరు. దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ప్రేమికుల యొక్క విషయంలోకి వస్తే అప్పుడే అనర్థాలు. అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేయడం, అబ్బాయి అమ్మాయిని డామినేట్ చేయడం, నువ్వు నాకు చేయలేదు, నాకు ఇంపార్టెన్స్ చేయలేదు, నీకు ఇక్కడ చూడండి. ఈ ప్రేమికుల్లో అలకలు, డామినేషన్స్ ఉంటే అది కరెక్ట్గా ఉండదు. కూర్చొని మాట్లాడుకొని అది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోండి. విద్యార్థులు మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది, కానీ పోటీ పరీక్షలు వచ్చేటప్పటికి కొంచెం ప్యానిక్ అవుతారు. ఆ సమయంలో ప్యానిక్ అవ్వకండి, రిలాక్స్గా రాస్తారండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా విదేశీ అవకాశాలు ముందుకు సాగుతాయి. వీసా, ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుంచో స్టక్ అయినటువంటి మీకు ఇమిగ్రేషన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా విదేశాల్లో ఉన్నవారు ఏమండి మాకు ఉద్యోగాలు లే ఆఫ్ అయింది, గెట్ రెడీ, అన్ని మంచి రోజులు వచ్చేస్తున్నాయి. జూన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. కళాకారులకు, మీడియా, యూట్యూబ్ రంగం వారికే పంట. ఇది ఒక రాశి కాదండి, అన్ని రాశుల వారికి, ఈ యొక్క మీడియా వారికి అయితే అద్భుతం.
మెసేజ్ ఈ నెలంతా మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఛానల్స్ వైరల్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. ఈ నెలలో ఒక అద్భుతమైన అదృష్టం ఉంది. మొదట చిన్నగా కనిపించిన ఆ అవకాశం పెద్దగా అలా మేరు పర్వతంలాగా ఈ ఛానల్స్ వారికి అందరికీ అవకాశాలు బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. టీవీ ఛానల్స్లో లేకపోతే సినిమాలో కళాకారులుగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అవకాశాలు, సెల్ఫ్ మూవీస్. ఇప్పుడు చూడండి, మొన్న ఒకటి నేను చూశాను, కరెక్ట్గా 8 గంటల్లో ఒక సినిమా తీసేశారట. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉండాలి, ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకోండి. వాళ్ళు దే ఆర్ టేకెన్ మ్యాక్సిమం ఎఫర్ట్ విత్ ఏఐ అనమాట. హైర్ చేసుకోండి, భవిష్యత్తు చాలా పెద్ద ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారునికి టెక్నాలజీతో కూడినటువంటి వ్యవసాయాన్ని కూడా చేయండి. మధ్యస్థ ఫలితాలు ఉంటే నీటి నిర్వహణ కొంచెం లోపం ఉంటుంది. పవర్ సెక్టార్ కూడా కొంచెం జాగ్రత్త. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇంకా ఈ యొక్క ఫోన్స్ పడుకునేటప్పుడు లేదా చేసేటప్పుడంతా ఇట్లా ఛాతీ దగ్గర పెట్టుకొని చేస్తారు కదా, ఈ వైబ్రేషన్ ద్వారా కార్డియా అరెస్ట్ కార్డియా ప్రాబ్లమ్స్ ఆర్ నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బలహీన ధ్యానం, యోగా, మంచి సూర్య నమస్కారాదులు చేయండి. ఆహార నియంత్రణ అవసరం. అదృష్ట రంగు పసుపు మరియు గోల్డ్ ఈ నెల మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, చక్కగా బుధవారం విష్ణు స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామం చేయండి. విష్ణు సహస్రనామం పూర్తిగా వినండి. ఒక 22 నిమిషాలు ఉంటుంది ఆ విష్ణు సహస్రనామం. చక్కగా వింటే అది మీ ఏ పనులు ఉన్నా ఆ పనులు చేసుకుంటూ రండి. లేదా పూర్తిగా చేసే సమయం నాకు లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అని ఒక 3 సార్లు చెప్పండి. అద్భుతంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. అవకాశం ఉంటే వేసవి సెలవులు వస్తుంది కదా, తిరుపతికి వెళ్ళండి, స్వామివారిని మొక్కండి. కలౌ వెంకటనాదాయ, ఆయనపై మొక్కి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. పేదలకు అన్నదానం చేయండి. మంచినీటి ఏర్పాటు చేయండి. కుండలన్నీ కూడా వేసవి తాపడం ఎక్కువ అవుతుంది కాబట్టి మజ్జిగ ఇవ్వండి. పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి. మిథున రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల ఒత్తిడి అన్న అదే మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీ కృషి మాత్రం వృధా పోవద్దు. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇంకను గురుగారు దీనికి ఏమైనా మాకు రెమెడీస్, షార్ట్ టర్మ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే, అతి అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల 48 రోజులు పూజ చేసింది. మన యొక్క దేవాలయంలో 45 రోజులు పూజ చేసే సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు కరుంగాళి మాల ఎలా పొందాలో చెప్తారు. గురుగారు గోచార ప్రకారం చెప్పారు. మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలాగంటే మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఉంటే అక్కడ గురువుని సంప్రదించండి. మీ యొక్క గురువు దగ్గరికి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరనే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి. మా అడ్మిన్స్ మీకు టైం ఇస్తారు, స్లాట్ ఇస్తారు. దాని ద్వారా మీరు మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు.
ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావాల్సిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ద్వాదశ రాశి మిత్రులు అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు.